నానికి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? నేను ఈగ మూవీ నుంచి ఫ్యాన్ అండి నానికి. ఈ సినిమా ట్రైలర్ బాగుంటుందని బయట టాక్ ఉంది. సో ఎలా అయినా సినిమా ఇట్టాలని కోరుకుంటున్నాను. నేను ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ప్రత్యేకించి శనివారం అనేది సస్పెన్స్ డిఫరెంట్ గా ఉంది. ఏందో నేను చాలా వెయిటింగ్ ఉన్నాను. శనివారం సరిపోదా, శనివారం ఎందుకు పెట్టారు టైటిల్, దీంట్లో ఏంటి వెరైటీ ఏముందని ఆలోచిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు సినిమా అంటే సుందరానికి కొత్తగా చూపించాడు, ఇందులో ఇంకేం కొత్తగా చూపిస్తారని నేను ట్రై చూస్తున్నా. ఆలోచన డిఫరెంట్ స్టోరీస్ తో వస్తాడు. చాలా మూవీస్ చాలా హిట్ అయ్యాయి. క్లాసిక్ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్ద పెద్ద సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. మీకు ఎలా అనిపిస్తుంది? నాని అని చూస్తే ఎప్పటికైనా మాకు గొప్పగానే ఉంటది ఫ్యాన్స్ గా. కాకపోతే తను ఎంచుకునే సబ్జెక్ట్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి, కొత్తగా ఉంటుంది. కొత్త వాళ్ళకు ఇంకా కొత్త వాళ్ళకు ఎంకరేజ్ ఎక్కువ చేస్తుంటాడు, ఇంకా బాగా చేస్తుంటాడు. కాబట్టి ఇంక ఇలానే ఉండాలని మేము చేస్తుంటాం. ఎంసీఏ కానీ, నేను లోకల్ కానీ, శ్యామ్ సింగరాయ్ కానీ ఇలా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అవును, చాలా సినిమాలు హిట్ అయ్యాయి. వరుసగా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఇప్పుడు 2 ఫిలింఫేర్లు వచ్చాయి అన్నకు. దానికి ఆ సినిమాలో వచ్చేసి ఇద్దరు కొత్త డైరెక్టర్లే కొత్త వాళ్ళు నమ్మి అంత ఖర్చు పెట్టి అంత రేంజ్ లో వెళ్ళి వాళ్ళ మీద నమ్మకంతో సినిమా తీసినందుకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే అన్న కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగో 2 అవార్డులు వచ్చాయి అన్నయ్యకు, ఇది కూడా హ్యాట్రిక్ కొడతాడు. దీంతో పాటు కూడా అవార్డు వస్తుంది మేము అనుకుంటున్నాం. ఇది కూడా ఒక హిట్ స్థాయిలో వెళ్ళిపోతుంది అనుకుంటున్నా, ఇండస్ట్రీ హిట్. ఇది కూడా ఆల్మోస్ట్ మనం చూస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. 5 లాంగ్వేజ్ ఏదైతుందో ఇది కూడా అన్ని చోట్లలో మంచి పేరు సంపాదిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా గొప్పగా టాక్ వస్తుంది దాని గురించి అని అనుకుంటున్నాను. చిన్న హీరో నుంచి ఒక స్టార్ హీరోగా ఎదగడం ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ చిరంజీవి గారి ఫ్యాన్. నేను చాలా మంది చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది. అలాగే నాని అని వచ్చాడు. ఈ జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకు నాని అని ఒక స్ఫూర్తి. చిరంజీవి ఎలా అయితే ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు నాని గారు కూడా అలాగే స్ఫూర్తిగా నిల్చుంటారు అనుకుంటున్నాను. ఎలా అంటారు అంటే ఒక చిరంజీవి తర్వాత జనరేషన్ తర్వాత రవితేజ, ఇప్పుడు ఈ జనరేషన్ లో నాని అంటున్నారు. అవును, ఇప్పుడు మనకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా సినిమా ఫీల్డ్ మీద తెలుగు స్టేట్లలో సినిమా ఫీల్డ్ అంటే చాలా మంది ఇష్టం ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజుల కింద చిరంజీవిని చూశారు, తర్వాత రవితేజ గారి పేరు బాగా వినిపించింది. ఇప్పుడు నాని గారి పేరు అలా వినిపిస్తుంది. నేను చెప్పిన ఒక చిరంజీవి నానికి ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు? నేను ఈగ మూవీ నుంచి ఫ్యాన్ అండి నానికి. ఈ సినిమా ట్రైలర్ బాగుంటుందని బయట టాక్ ఉంది. సో ఎలా అయినా సినిమా ఇట్టాలని కోరుకుంటున్నాను. నేను ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. ప్రత్యేకించి శనివారం అనేది సస్పెన్స్ డిఫరెంట్ గా ఉంది. ఏందో నేను చాలా వెయిటింగ్ ఉన్నాను. శనివారం సరిపోదా, శనివారం ఎందుకు పెట్టారు టైటిల్, దీంట్లో ఏంటి వెరైటీ ఏముందని ఆలోచిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు సినిమా అంటే సుందరానికి కొత్తగా చూపించాడు, ఇందులో ఇంకేం కొత్తగా చూపిస్తారని నేను ట్రై చూస్తున్నా. ఆలోచన డిఫరెంట్ స్టోరీస్ తో వస్తాడు. చాలా మూవీస్ చాలా హిట్ అయ్యాయి. క్లాసిక్ నుంచి చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్ద పెద్ద సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. మీకు ఎలా అనిపిస్తుంది? నాని అని చూస్తే ఎప్పటికైనా మాకు గొప్పగానే ఉంటది ఫ్యాన్స్ గా. కాకపోతే తను ఎంచుకునే సబ్జెక్ట్స్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి, కొత్తగా ఉంటుంది. కొత్త వాళ్ళకు ఇంకా కొత్త వాళ్ళకు ఎంకరేజ్ ఎక్కువ చేస్తుంటాడు, ఇంకా బాగా చేస్తుంటాడు. కాబట్టి ఇంక ఇలానే ఉండాలని మేము చేస్తుంటాం. ఎంసీఏ కానీ, నేను లోకల్ కానీ, శ్యామ్ సింగరాయ్ కానీ ఇలా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అవును, చాలా సినిమాలు హిట్ అయ్యాయి. వరుసగా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఇప్పుడు 2 ఫిలింఫేర్లు వచ్చాయి అన్నకు. దానికి ఆ సినిమాలో వచ్చేసి ఇద్దరు కొత్త డైరెక్టర్లే కొత్త వాళ్ళు నమ్మి అంత ఖర్చు పెట్టి అంత రేంజ్ లో వెళ్ళి వాళ్ళ మీద నమ్మకంతో సినిమా తీసినందుకు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే అన్న కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగో 2 అవార్డులు వచ్చాయి అన్నయ్యకు, ఇది కూడా హ్యాట్రిక్ కొడతాడు. దీంతో పాటు కూడా అవార్డు వస్తుంది మేము అనుకుంటున్నాం. ఇది కూడా ఒక హిట్ స్థాయిలో వెళ్ళిపోతుంది అనుకుంటున్నా, ఇండస్ట్రీ హిట్. ఇది కూడా ఆల్మోస్ట్ మనం చూస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. 5 లాంగ్వేజ్ ఏదైతుందో ఇది కూడా అన్ని చోట్లలో మంచి పేరు సంపాదిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా గొప్పగా టాక్ వస్తుంది దాని గురించి అని అనుకుంటున్నాను. చిన్న హీరో నుంచి ఒక స్టార్ హీరోగా ఎదగడం ఎలా అనిపిస్తుంది? నేను ఫస్ట్ చిరంజీవి గారి ఫ్యాన్. నేను చాలా మంది చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది. అలాగే నాని అని వచ్చాడు. ఈ జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకు నాని అని ఒక స్ఫూర్తి. చిరంజీవి ఎలా అయితే ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు నాని గారు కూడా అలాగే స్ఫూర్తిగా నిల్చుంటారు అనుకుంటున్నాను. ఎలా అంటారు అంటే ఒక చిరంజీవి తర్వాత జనరేషన్ తర్వాత రవితేజ, ఇప్పుడు ఈ జనరేషన్ లో నాని అంటున్నారు. అవును, ఇప్పుడు మనకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా సినిమా ఫీల్డ్ మీద తెలుగు స్టేట్లలో సినిమా ఫీల్డ్ అంటే చాలా మంది ఇష్టం ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజుల కింద చిరంజీవిని చూశారు, తర్వాత రవితేజ గారి పేరు బాగా వినిపించింది. ఇప్పుడు నాని గారి పేరు అలా వినిపిస్తుంది. నేను చెప్పిన ఒక చిరంజీవి గారిని ఎంతో స్ఫూర్తిగా తీసుకున్నారో ఇప్పుడు నాని గారిని కూడా అంతే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు జనాలు కూడా. కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా అలానే ఉంది.